నమస్తే, నా పేరు శంకర్ గౌడ్. మాది చిన్న మరవేడి గ్రామము, గొనిగండ్ల మండలం, కర్నూలు జిల్లా. ఇవి కరెన్సీ విత్తనాలు. ఈ ఎమ్నూరు కిసాన్ మాల్లో తెచ్చిన కరెన్సీ విత్తనాలు నాను 2 ఎకరాల 20 సెంట్లకు వేసింటే ఇవి వచ్చేసి 15 రోజులకు ఒక స్పేర్ చేసిన. మళ్ళీ 1 నెల తర్వాత ఒక స్పేర్ చేసిన. 2 మూటలు బలం మంది వేసిన. మళ్ళీ 2 మాటలు గులేలు ఇచ్చిన స్పేర్ ముందు. అవి కానీ 16 గులేలు ఇచ్చిన. ఆడే కిసాన్ మళ్ళీ దొరుకుతాయి అవి గులేలు, కానీ ఆడే తెచ్చి వేసిన 16 గులేలు. ఇప్పుడు నేను కోత కోపించిన, మొత్తం కోపించి అన్నీ ఆరినాక మళ్ళీ బ్యాగులు నింపినాం. మొత్తం 190 బ్యాగులు అయినవి. ఇవి ఒక బ్యాగ్ వచ్చేసి 60 కేజీలు భర్తీ. 60 కేజీలు భర్తీ ఒక బ్యాగ్ వచ్చేసి. అన్ని టోటల్ లెక్కేసింటే 114 క్వింటాలు అయినాయి. ఆ లెక్కల ఎకరాకి 52 క్వింటాలు భర్తీ వచ్చినాయి. 52 కరెన్సీ కంపెనీ వాళ్ళు మా చేనుల అది మీటింగు పెట్టినారు. పెట్టిన రోజు చాలా మంది వచ్చిండ్రు. చాలా మంది వచ్చినా ఏమన్నారంటే వాళ్ళకి తోట కానీ బాగా ఉంది, 42-45 దాకా వస్తుంది అన్నారు. కానీ ఇవి 45 అంటే 52 క్వింటాలు అయినాయి. 52 క్వింటాలు అంటే అవి కొద్దిగా కంకిలోన బెండు సన్నగా ఉండి, జంపు కంకి ఉండి, ఇత్తనాలు కానీ దబ్బ మాదిరిగా ఉన్నానికి, పొడుగు జంపు ఇత్తనాలు ఉన్నానికి బాగా దిగుబడి వచ్చినాయి. బాగా దిగుబడి అంటే దాదాపు అంటే 1 క్వింటాల్ 2 క్వింటాలు కాదు, నాకు 52 క్వింటాలు దిగుబడి వచ్చినాయి. ఆ సంతోషం ఫుల్ సంతోషంగా ఉండను. ఏ రైతైనా వేసుకునొచ్చు ఈ కంపెనీ, కరెన్సీ కంపెనీ ఇత్తనాలు. బెనిఫిట్ రైతుకైతే ఈ ఇత్తనాలు వేసుకుంటే. కరెన్సీ ఇత్తనాలు నేను వేసిన. ఇవి 45 మధ్యాహ్నం వస్తావు అనుకుంటే 52 క్వింటాలు వచ్చినాయి ఒక ఎకరాకి. నెక్స్ట్ సంవత్సరం కానీ ఇవే ఇత్తనాలే వేయాలనుకున్నాం. చుట్టుముట్టు రైతులకు కానీ ఈ ఇత్తనాలే, మా ఊర్లో కానీ నెక్స్ట్ అయితే ఈ ఇత్తనాలే ఎక్కువ వేస్తారని ఆశిస్తున్నా. కానీ నేను ఈ ఇత్తనాలే వేయాలని నాకు కానీ కాయస. గింజ దబ్బ కలరు బాగా ఉండడానికి మార్కెట్లో మనదే ఎక్కువ రేటు పోయినానికి బాగా నాకు సంతోషంగా ఉంది.